హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ వీడియో మేము తిరుపతికి వెళ్ళబోయే ముందు లగేజ్ ఎలా ప్యాక్ చేసుకుంటున్నాం ఏంటి అనేది, అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్న డిబ్బీ కూడా పగలగొట్టి దాంట్లో క్యాష్ అయితే కౌంట్ చేయబోతున్నామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. అసలు టైం ఇంత త్వరగా గడిచిపోతుందని అయితే అసలు అనిపించట్లేదండి. ఎందుకంటే ఒక 1.5 మంత్ ముందు మేము తిరుపతి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామని అయితే మీకు చెప్పే ఉన్నాను. యాక్చువల్గా ఇంకా చాలా టైం ఉంది అనుకుంటూనే తొందరగా అయితే వచ్చేసిందండి. ఎన్నో ప్రిపరేషన్స్ ఎంతో ప్లాన్ వేసుకున్నామండి, కానీ ఇంత తొందరగా వచ్చేసేసరికి అసలు హడావిడి అయిపోతుందనమాట. మాకు అసలు అర్థం కావట్లేదు. రేపే కదా వెళ్ళేది, ఎల్లుండే కదా వెళ్ళేది అని చెప్పి తొందరగా చేసుకోవాల్సి వచ్చిందండి. ఈ డిబ్బీ అయితే మేము గత ఒక 2 or 3 months నుంచి మాత్రమే తిరుపతి వెళ్తున్నామని చెప్పి ఈ డిబ్బీ అయితే పెట్టాను. ఆల్రెడీ ఈ డిబ్బీ వీడియో షార్ట్ కూడా నేను పోస్ట్ చేస్తున్నానండి. అప్పటి నుంచి కూడా తిరుపతి వెళ్దామని చెప్పి మా పిల్లల చేత లేకపోతే మా హస్బెండ్స్ వాళ్ళు కూడా చక్కగా ఇందులో వేస్తూ ఉండేవారు బయటికి వెళ్ళినప్పుడల్లా. అలాగే మా పిల్లలకి కూడా ఇంట్లో ₹1 దొరికినా కూడా ఈ డిబ్బీలో అయితే వేస్తూ ఉండేవారండి. స్టీల్ది అలాగే ఈ మట్టి డిబ్బీ కూడా ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. మా పిల్లల చేత ఓపెన్ చేస్తున్నామండి. వాళ్ళైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ క్యాష్ అంతా కూడా వాళ్ళ కోసమేనండి. వాళ్ళకి మాత్రమే ఖర్చు పెడదాం అనుకుంటున్నాము. మామూలుగా వాళ్ళే కదా దాచుకున్నారు, అందుకని చెప్పి. అలాగే ఇప్పుడు ఎవరికైనా చేంజ్ ఎక్కువ అవసరం పడుతుంది కదండి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, అందుకని చెప్పి చేంజ్ అంతా ఒకవైపు, అలాగే క్యాష్ నోట్స్ అన్నీ ఒకవైపు పెట్టి సపరేట్ చేస్తున్నాం అనమాట. పర్లేదండి, దగ్గర ఒక 5,000 వరకు దాచారు. అవి వాళ్ళ కోసమే కేటాయిద్దామని అయితే అనుకుంటున్నాము. ఎక్కువ పిల్లలు బయటకు వెళ్తే బొమ్మలు అలాగే అడుగుతారు కదండి, చూడగానే స్నాక్స్ అడుగుతారు, అందుకని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. ఫుల్ బిజీగా లెక్క పెడుతున్నామండి. మా పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇవి లెక్క పెట్టడం అయిపోయిన తర్వాత ఇక లగేజ్ అయితే ప్యాక్ చేయాలండి. చాలా పెద్ద పని అదే అనమాట. అందుకే 2 days ముందే ఈ పని అయితే పెట్టుకున్నాము. వెళ్ళే రోజు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ముందు బ్యాగ్స్ అన్నీ కూడా ఎండలో అయితే పెట్టామండి. ఎటువంటి డస్ట్ ఉన్నా ఏదన్నా పోతుందని చెప్పి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇవైతే ముడుపులు అనమాట. మేము 7 శనివారాల వ్రతం అది చేసాము. అలాగే పిల్లలకు బాగాలేనప్పుడు 2 ముడుపులు అయితే కట్టుకున్నామండి. అవన్నీ కూడా చక్కగా జాగ్రత్తగా కవర్లో అయితే ప్యాక్ చేసుకుని చిన్న బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఈ బ్యాగ్ ఎప్పుడు మాతో ఉంటుంది కాబట్టి. నేను ఈ బ్యాగ్ ఆల్రెడీ షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. బ్యాగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఇది ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట మనం బయటకు వెళ్ళినప్పుడు. ఇక మా హస్బెండ్వి నావి ఒక దాంట్లో, అక్కవి బావి ఒక దాంట్లో, మమ్మీవి డాడీ ఒక దాంట్లో, అలాగే పిల్లలు ముగ్గురికి కలిపి ఒక బ్యాగ్ ఎలా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మెడిసిన్స్ కూడా పెట్టుకుంటున్నామండి. అందరికీ కూడా బాగా యూజ్ అవుతాయని. పిల్లలతో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి చేసుకోవాలి కదండి. నేను ఐరన్ కూడా ఆ రోజే చేశాను అనమాట. అందుకే నాకు చాలా టైం పట్టిందండి బ్యాగ్ లగేజ్ సర్దడానికి అనమాట. నా శారీ ఒకటి, నా పెళ్ళప్పుడు శారీ పెట్టుకున్నాను, అది బాగా నలిగిపోయిందని చెప్పి దానికి గెంజి పెట్టుకుని ఆరబెట్టి, ఆరిన తర్వాత ఐరన్ చేసుకుని ఇవన్నీ పెట్టుకున్నప్పటికీ చాలా టైం పట్టిందనమాట. ఇంకా బావ వాళ్ళందరూ కూడా సెట్ చేసుకుంటున్నారండి. ఎవరి డ్రెస్సులు వారు సెట్ చేసుకుంటున్నారనమాట. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉందండి. మొత్తం బట్టలన్నీ తీసేసాం అనమాట. అలాగే మాతో పాటు అమ్మమ్మ కూడా వస్తుందండి. తను అయితే లగేజ్ ఆల్రెడీ ప్యాక్ చేసుకుని ఉన్నదంట. ఇక మేము చేసుకోవడమే ఆలస్యం అనమాట. ఏది మర్చిపోయినా మా హస్బెండ్స్ అయితే మమ్మల్ని ఇంకా వాయిస్తూనే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ముఖ్యంగా పెట్టుకోవాల్సినవి బ్రష్లు, టూత్పేస్ట్ ఇవన్నీ అక్కడ దొరికినా కూడా మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి అన్నీ కూడా పెట్టేసుకుంటున్నామండి ఇక్కడే. ముఖ్యంగా పిల్లలకి మెడిసిన్ అనమాట. మోషన్స్ కోసం, వాంతుల కోసం, అలాగే జలుబు, దగ్గు, జ్వరం, అలాగే మాకు కూడా పెద్దవాళ్ళకు కూడా తీసుకున్నామండి మోషన్స్కి. అలాగే పెయిన్ కిల్లర్స్, అలాగే ఎక్కువ గ్యాస్ పెయిన్స్ అవి వస్తుంటాయి కదండి బయట ఫుడ్ తినడం వల్ల, అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా పిల్లలతో వెళ్ళినప్పుడు క్యారీ చేయాలని ఇవి మాత్రం తీసుకున్నామండి. ఈ బ్యాగ్లో అన్నీ కూడా పిల్లలకు సంబంధించి పెడుతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గరే కూడా ఈ మెడిసిన్స్ కూడా పెడుతున్నామండి. ఇప్పుడు చూపిస్తున్న అంతా కూడా స్నాక్స్ అనమాట. స్నాక్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెడుతున్నాం. బయట ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడము, ఎందుకంటే ఇప్పుడు కొనుక్కోవాలన్న డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి. నేను ఎప్పటి నుంచో కూడా ఇవి దాస్తూనే ఉన్నానండి. తిరుపతి వెళ్ళినప్పుడు పట్టుకెళ్దామని చెప్పి డార్క్ ఫ్యాంటసీ, ఖర్జూరం, అలాగే ఉస్మానియా కుకీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవే పెడుతున్నామండి. అలాగే కర్చీఫ్ కూడా
తప్పకుండా అందరి దగ్గర ఉండాల్సిందే. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదండి, అందుకే కర్చీఫ్స్ కూడా తీసుకున్నారనమాట. ఈ బ్యాగ్ కూడా కొత్తగానే తీసుకున్నామండి. అలాగే పర్ఫ్యూమ్ పౌడర్, అలాగే అద్దం దువ్వెన ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. ఏది మర్చిపోలేదండి, చాలా ప్రిపేర్డ్గా. అందుకే 2 రోజుల ముందే ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నామండి. ముందుగా పిల్లలకి స్నాక్స్ మాత్రం బయటవి పెట్టకూడదని అనుకుంటున్నాం ఎంతో కొంత. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మారం చేస్తే మేమేం చేయలేమనుకోండి. కానీ ఎంతో కొంత మనం కూడా పట్టుకెళ్ళాలని చెప్పి ఇవన్నీ కూడా పట్టుకెళ్తున్నాను అనమాట. ఒక చిన్న సైజ్ టబ్లో దాచైతే ఉంచానండి. ఇవన్నీ కూడా స్నాక్స్ అన్నిటికి ఒక బ్యాగ్ అయితే పెడుతున్నాం అనమాట. అలాగే మొన్ననే అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళతో అయితే బావగారు పూతరేకులు అయితే పంపించారనమాట. ఇవి చక్కగా మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు చక్కగా ఆకలేసినప్పుడు పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మినీ ప్యాక్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అనమాట. అక్క వాళ్ళు ఎప్పుడు వచ్చినా మా కోసం తీసుకొస్తారండి. మంచిగా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టి ఉంటాయండి. అలాగే మా కోసం అమ్మ తయారు చేసి తీసుకొచ్చిందండి. ఇంట్లో స్వయంగా తనే చేసి తెచ్చిందనమాట. అవే నాకు ఎంతో ఇష్టమైన కజ్జికాయలండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. చక్కగా కొబ్బరిలో పెట్టి కజ్జికాయలు అయితే చేసుకొచ్చిందనమాట. ఇవి కూడా పట్టుకెళ్తున్నాం అనమాట తిరుపతి. మొత్తం క్యాన్తో అయితే తీసుకెళ్ళమండి, ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఒక కవర్లో వేసి పెట్టేసి ఇవి కూడా బ్యాగ్లోనే ప్యాక్ చేసేసుకుంటున్నాను. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే చూసిన వాళ్ళు మాత్రం వెంటనే మేము ఏదైనా మర్చిపోయినట్టు మీకు అనిపిస్తే కనుక తప్పకుండా వెంటనే కామెంట్ చేయండి ఏమేమి మర్చిపోయామో. ఎందుకంటే మేము ఈ నైట్కే బయలుదేరిపోతున్నాం కాబట్టి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఏం పట్టుకెళ్ళాలో. అలాగే ముందు ఆధార్ కార్డ్స్ కంపల్సరీ అండి. తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా మాకు మినీ బ్యాగ్ చూపించాను కదండి, అందులోనే పెట్టుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా పైనే ఉండాలని చెప్పి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటున్నామండి. చార్జర్స్, అలాగే పవర్ బ్యాంక్స్, చార్జర్ వైర్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా ఈ చిన్న బ్యాగ్లో పెట్టేస్తున్నాము. మనకి ఎక్కడికి వెళ్ళినా టోకెన్స్, లాకర్ కీస్ ఇవన్నీ ఇస్తారు కదండి, అవన్నీ కూడా చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు. చిన్న మినీ బ్యాగ్ అండి, నాకు చాలా నచ్చింది. క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ కూడా కదండి, కాబట్టి మనం ఎక్కడికైనా ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారు కదండి, మా లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా ఉంటే కొంచెం మా ఫుడ్ కోసం మేము ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మేము ఏదైనా మర్చిపోయినట్టు మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. నేనైతే కొంచెం లేట్ అవుతుందండి, వెళ్ళి వచ్చిన తర్వాత పెడతాను. షార్ట్స్ మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు టెంపుల్స్లోకి మొబైల్స్ అంత ఎలా ఉండవు కాబట్టి నేను షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.